ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మనకు అటెండర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. షార్ట్ కట్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. మీకు పూర్తి వివరాలు ఎక్కడ ఉన్నాయి కామెంట్స్ బాక్స్ లో డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నాయి, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్ గా మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మనకి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే అటెండర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అర్హత మనము కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ శాలరీ మనకు 18,000 నుంచి 56,900 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు, ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు అయితే మీకు రిలీజ్ కావడం జరిగింది. అలానే ఇక్కడ సెలక్షన్ మనం చూసుకుంటే రాత పరీక్ష ద్వారా స్కిల్ టెస్ట్ ద్వారా మీకు ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుందండి. అలానే అనుభవం అనేది అక్కర్లేదు. అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 18 సంవత్సరాల నుంచి 40 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అది ఆన్లైన్లో చేసుకోవాలి. అలాంటి ఫ్రెండ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే ఎండింగ్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు చివరి తేదీ 22 వరకు అయితే ఉంటుంది. అలాంటి ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. వెంటనే అప్లై చేయండి. మీకు అర్హులైతే మాత్రం 25 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఫ్రెండ్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను. డైరెక్ట్ పీడిఎఫ్ అనేది వెళ్ళవచ్చు. లేకపోతే మీకు ఏంటంటే గూగుల్లో వెళ్ళేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళినట్లయితే ఇక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. గూగుల్లో వెళ్ళేసి ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తున్న టాప్లో తెలుగుజాబ్పాయింట్.com అనేది వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తెలుగుజాబ్పాయింట్.com దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా మీకు గ్రీన్ కలర్లో ఇలా వస్తుంది. ఇక్కడ టాప్లో మీకు ఆ నోటిఫికేషన్ అనేది కనబడుతుంది ఏపీ గవర్నమెంట్ అనేసి. ఇప్పుడు ఏంటంటే వీడియో చేస్తున్నాను ఆ టైంలో అప్లోడ్ చేయలేదండి. మీరు వీడియో చూసే టైంలో అది అప్లోడ్ అనేది ఉంటుంది, అక్కడ చెక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఎస్ఎస్సి కానిస్టేబుల్ సంబంధించి 39,481 పోస్టులు ఉన్నాయి. కేవలం 10th క్లాస్ అర్హత అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు 12th క్లాస్ అర్హతతో కూడా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత నేవీకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే జేసీఐకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అంటే జూనియర్ అకౌంటెంట్ డిఫరెంట్గా డిఆర్డీఓ నుంచి జాబ్స్ ఉన్నాయి. డిఫరెంట్గా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.